అన్నట్టు అందమైన పిల్లని తెచ్చి నీకు కళ్యాణం చేస్తా గాని ఒకనాటికి పిల్లబడికి రాదురా అల్లయ్యో ఇంకా ఉండదగే పిల్లగాడు మానీలమ్మ మొదలు చూపించినప్పుడు చేసుకుంటే ఇదే పిల్లని చేసుకోవాలి లేకపోతే వద్దన్నావు ఈ అటువంటి ఎప్పుడు ఒప్పుడు ఆయుధాలు చూసినాక ఇంత డబ్బు యాంచలు తెస్తావన్నావు అయ్యయ్యో అమ్మా నీలమ్మ చేస్తే గర్ర శోభదేశయ్యాలి చేస్తే కచ్చ శోభదేయ్యాలి లుచ్చ శోభదేయ్యరాదే నీలమ్మో అప్పడంతో అటువంటి శోభ చేయాలి కానీ కాళ్ళు పట్టిపించుకుంటూ శోభ చేయాలి భగవంతుడు మల్లయ్య చెప్పిన తల్లికి తమ్ములు తన మేనమావలు నలుగురు రాజులు ముగ్గురు చక్రవర్తులు 7 కలగంగరాజులు కళ్యాణ పట్నం పరిపాలన చేస్తున్నారు మామల దగ్గర పోతా బంగారు చెల్ల వరుసుకుంటా మామలారా నా పెళ్లి అవుతుంది నా పెళ్లికి ఏం పెడతారు నువ్విచ్చిన పుణ్యమే పత్తిరిచ్చినా నాకు ఫలమే అయ్యవ వచ్చి మేనమావలు ఉండాలంటారు మేనమావలు ఆదుకునేది కానీ ఆ సామెత ఈనాడు పుట్టలే ఆనాడే పుట్టింది ఇవాళ అటువంటిగా ఎల్లటేనేమో మల్లయ్య ఎక్కిండు గుర్రది గుర్రము సంగడ ఎక్కిండ్రు కానీ గోవిందాలు అన్నారు గుర్రం మీద పడ్డారు కళ్యాణ పట్టణం చేరుకున్నారు ఊరు బయట ఎల్లటేని కట్టేసారు గుర్రాన్ని కట్టేసారు గుర్రం మీద పోతే మేనవాళ్ళకు గర్ర అంటారు కాళ్ళడకతో పోతేనే కడుపులో జాలి కలుగుతుందని గుర్రాన్ని అటువంటి 7 నెట్టేలు కట్టేసి సత్యవాది దేవుడు